నిరంకుశ బదిలీల సర్క్యులర్ను నిరంకుశ బదిలీల సర్క్యులర్ను నిరంకుశ బదిలీల సర్క్యులర్ను చంద్రప్రసాద్ గారి నాయకత్వం చంద్రప్రసాద్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఐఎన్టీసీ సంజీవరెడ్డి గారి నాయకత్వం సంజీవరెడ్డి గారి నాయకత్వం జనక్ ప్రసాద్ గారి నాయకత్వం జనక్ ప్రసాద్ గారి నాయకత్వం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత యాజమాన్యం మొండి వైఖరి యాజమాన్యం మొండి వైఖరి యాజమాన్యం మొండి వైఖరి యాజమాన్యం మొండి వైఖరి జనప్రసాద్ గారి నాయకత్వం జనప్రసాద్ గారి నాయకత్వం ఐఎన్టీసీ 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 నిరంకుశ బదిలీల సర్క్యులర్ను బదిలీల సర్క్యులర్ను నిరంకుశ బదిలీల సర్క్యులర్ను నిరంకుశ బదిలీల సర్క్యులర్ను ఈ సింగరేణి ప్రాంతంలో సంవత్సరం నుండి సింగరేణి ఎలక్షన్ జరిగినాయి. అప్పటి నుండి ప్రాధాన్యత సంఘంగా గుర్తింపు సంఘంగా ఏఐటీసీ సింగరేణి వ్యాప్తంగా గెలిచినప్పటికీ నిన్నగాక మొన్న కూడా ఒక సర్క్యులర్ తీసుకొస్తే దాని మీద నిమ్మకు నీరెత్తుకున్నటువంటి ఏఐటీసీ సంఘం ఇప్పటి వరకు కూడా నోరు విప్పకుండా కార్మికుల పక్షాన కానీ యజమాని పక్షాన కానీ ఏ రోజు కూడా ప్రశ్నించకుండా మాట్లాడని పాపన పోతుంది. కాబట్టి రేపు మేము మా సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో సిఎన్ఎం గారిని కలిసి ఈ సర్క్యులర్ విషయంలో యజమాన్యంతో మందలిస్తూ మాట్లాడి దీన్ని గనక రిటర్న్ తీసుకోకపోతే ఐఎన్టీసీ మా జనక్ ప్రసాద్ నాయకత్వంలో దశల వారీగా పోరాటాలు చేసి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకోకపోతే యజమాన్యంతో కూడా ఎక్కడికక్కడ మన జిఎం ఆఫీసర్ ముందే కావచ్చు ఇంకా మిగతా ఆఫీసర్ ముంగడ కావచ్చు మేము ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి సర్క్యులర్ రిటర్న్ తీసుకోకపోతే యజమానిని హెచ్చరిస్తూ రేపు కార్మిక పక్షాన చేయబడే ఏ అయితే డిమాండ్ల మీద యజమాన్యం చేస్తుందో ఆ ఏఐటీసీ సంఘం కావచ్చు మిగతా సంఘాలు కూడా ఐఎన్టీసీ సహకరించి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకునేంత వరకు కూడా వాళ్ళు పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి మా ఒక డిమాండ్లను కూడా వారు సహకరించి కార్మిక పక్షాన అన్ని సంఘాలు కూడా జేఏసీ తరఫున వచ్చేసి ఈ యజమాన్యాన్ని వ్యతిరేకించి ఈ సర్క్యులర్ రిటర్న్ తీసుకునేటట్టుగా చూడాలని చెప్పి అన్ని సంఘాలను కూడా యజమానులను కూడా హెచ్చరిస్తున్నాం. ఒకవైపు ఈ సింగరేణి సంస్థను కాపాడుకోవాలి, సింగరేణిలో పనిచేస్తున్న 40,000 మంది కార్మికులను వారి కుటుంబ సభ్యులను 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వారి కుటుంబ సభ్యులను కాపాడుకోవాలని మన పెద్దలు ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ ఈ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ గారు అహర్నిశలు కృషి చేస్తారు. దానిలో భాగంగానే ఈ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరి సింగరేణిలో ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలకు నివేదించి ఉప ముఖ్యమంత్రి గారికి నివేదించి సాక్షాత్ ఈ దేశ ప్రధానిని కలిసేలాగా చేసి సింగరేణి బొగ్గు బ్లాక్లను సింగరేణికి ఇవ్వాలి, సింగరేణి కార్మికుల కష్టాలు తీర్చేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మరి వీరి సూచన మేరకు ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కేంద్ర మంత్రులను ప్రధానమంత్రిని కలవడం జరిగింది. నిన్నటికి ఉన్న 9 బ్లాక్లో కూడా 10 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురై దోపిడీకి గురై 9 బ్లాక్ పేరు మీద కమిషన్లకు మరి దాసోహమైనటువంటి మరి కాంట్రాక్టులకు బుద్ధి చెప్పేలాగా మరి 9 బ్లాక్లో కూడా మరి ఈ సంవత్సరం నుండి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభింపజేసారంటే అది కేవలం ఐఎన్టీసీ ఘనత, మా పెద్దలు జనక్ ప్రసాద్ ఘనత అని గర్వంగా చెప్పగలుగుతాం మిత్రులారా. కానీ ఈ రోజున సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికుల్లో వాళ్ళ బతుకుల్లో చిరుదీపాలు వెలిగించాలని మా నాయకుడు చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగించేలాగా 40,000 మంది పర్మనెంట్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేలాగా వారిని మానసిక వేదనకు గురి చేసేలాగా ఇవాళ మా ట్రాన్స్ఫర్ విధానానికి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి తలాతోక లేకని ఒక పాలసీని తీసుకొచ్చి మా కార్మికుల మనోభావాలను కించపరిచినట్టుగా ఇవాళ మేము భావిస్తున్నాం. ఇవాళ మా నాయకుడు జనక్ ప్రసాద్ గారు 12వ తారీఖున ఈ నెల వచ్చిన ఈ సర్క్యులర్ని మరి వ్యతిరేకిస్తూ మొన్న 17వ తారీఖున సిఎన్ఎండి గారిని కలిసి ఇది కార్మికులను మరి వాళ్ళ జీవితాలను నిర్లక్ష్యం చేసేలాగా వారిని బుగ్గిపాలు చేసేలాగా వచ్చిన ఈ సర్క్యులర్ను వెంటనే మరి రద్దు చేయాలని మరి డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ 3 సంవత్సరాలు కనీస మరి అనుభవం ఉన్న ఉద్యోగి మాత్రమే మరి పర్మనెంట్ ఉద్యోగి తను ట్రాన్స్ఫర్కు అప్లై చేసుకోవాలన్నట.
మరి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పోతే కనీసం 10 సంవత్సరాలకు ముందు ఆ సంబంధిత ఏరియాలో ఆ సదరు కార్మికుడు పనిచేయకుండా ఉండాలన్నట. ఇది ఎక్కడ విడ్డూరం అర్థమవుతలేదు. తన జీవితకాలం మొత్తంలో మరి 2 సార్లు మాత్రమే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలని ఈ సర్కులర్లో చెప్పడం జరిగింది. ఎంత దారుణమైన సర్కులర్ అంటే ఇటువంటి సర్కులర్ మిలిటరీలో కూడా లేదు కావచ్చు. మరి ఎందుకు ఈ రాష్ట్రంలోనే ఈ సంస్థలను తీసుకొచ్చారో మా అధికారులు దీనికి సమాధానం చెప్పిన అవసరం ఉన్నది. మా నాయకుడు చెప్పిన సూచనల మేరకు మీరు నడవండి. ఖచ్చితంగా సింగరేణి సంస్థ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1 సంస్థగా చేయడానికి మా నాయకుడు జనప్రసాద్ కృషి చేస్తారు. దయచేసి వారి మన ప్రయత్నాలకు మీరు విఘాతం కలిగించొద్దు. యజమానులకు మీరు దండం పెట్టి వేడుకుంటున్నాం. మా కార్మికుల కుటుంబాల్లో మా చీకటి రాకుండా చూడండి. మా కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపేలా మేము ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి నిర్లక్ష్యపు మరి దారుణమైన సర్కులను తీసుకొచ్చి మరి వారి మా బతుకుల్లో బొగ్గు వేయద్దని, మా బతుకులను బుగ్గిపాలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం. సింగరేణి కార్మికులు 35 రోజులు సమ్మె చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ యొక్క సర్కులను రద్దు చేయించడం పెద్ద గొప్ప విషయం కాదు. దయచేసి ఈ విషయంలో మంకుపట్టు పోకుండా మా నాయకుడు జనప్రసాద్ గారు సూచన మేరకు దయచేసి దీన్ని రద్దు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మా జనప్రసాద్ గారి నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళనకి ఐఎన్టీయూసీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. సింగరేణి చరిత్ర 130 సంవత్సరాలు దాటిపోతుంది. ఈ 130 సంవత్సరాల ఘన చరిత్ర గల సింగరేణిలో ఎన్నో సమస్యలు ఉద్భవించినప్పటికీ, ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురైనప్పటికీ కార్మిక వర్గాన్ని ఆందోళన పరిచి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా తక్కువ. ఈ సింగరేణి కార్మికులు 16 మిలియన్ల ఉత్పత్తి నుండి ఇవాళ 67-68 మిలియన్లకు చేరుకోవడమే కాకుండా 100 మిలియన్ టన్నుల బొగ్గును తీసుకురానికి ఇవాళ ముందుకు పోతున్న తరుణంలో కార్మిక వర్గాన్ని ఆందోళన పరిచే విధంగా, కార్మికులను ఆందోళన గురిచేసే విధంగా, కార్మికుల మానసిక వేదన గురిచేసే విధంగా, తద్వారా బొగ్గు ఉత్పత్తిని నష్టం చేసే విధంగా, బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగించే విధంగా సింగరేణి యాజమాన్యం తలపడుతుంది. ఏదైతే సాధారణ బదిలీలు, రిక్వెస్ట్ల మీద ఉండే బదిలీలు, ఎవరికి ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని పరిశీలించమని మేనేజ్మెంట్కు అప్లికేషన్ పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కు తదనుగుణంగా మరి ఏది ట్రాన్స్ఫర్ చేయాలి, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, మరి వేకెన్సీ ఉందా లేదా, వేకెన్సీల ప్రకారం అక్కడ అవసరం ఉందా లేదా అనేది ఆలోచించి మరి బదిలీ చేసే కార్యక్రమాలను మరి పక్కన పెట్టి ఈనాడు ఒక కొత్త విధానాన్ని, ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చి సింగరేణి యాజమాన్యం సర్క్యులర్ జారీ చేయడాన్ని ఐఎన్టీయూసీ తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ సర్క్యులర్ ను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మా ఐఎన్టీయూసీ నాయకులు జనక్ ప్రసాద్ గారు మరి మొన్న శనివారం రోజు సింగరేణి సిఎన్ఎండికి ఈ ఏదైతే బదిలీలను మరి కార్మికులకు వ్యతిరేకంగా ఇచ్చిన సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరి సింగరేణి సిఎన్ఎండి గారికి మరి విజ్ఞాపన పత్రం ఇచ్చి డిమాండ్ నోటీసు కూడా దీన్ని మార్చాలి, వెంటనే ఈ సర్క్యులర్ రద్దు చేయాలని చెప్పేసి మరి ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే పోకల్ పాయింట్లో పనిచేసే వాళ్లను బదిలీలు చేయొద్దని, 10 years మాత్రం ఉంటేనే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి, ఏదైతే కార్మికుడు అపాయింట్ అయిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా అతన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దని, లేనిపోని కార్మికులను ఇబ్బందికర పరిస్థితులను తీసుకొచ్చే సర్క్యులర్ ఇది కుదరదు. దీన్ని వెంటనే రద్దు చేయాలి, లేకపోతే ఇది కార్మికులు అశాంతికి గురవుతారు, బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగుతుంది, బొగ్గు ఉత్పత్తి కాకుండా సంస్థ నష్టపోయే పరిస్థితులు ఉంటుందని మరి సిఎన్ఎండి గారికి జనక్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. దీన్ని ఆలోచించి వెంటనే ఐఎన్టీయూసీ డిమాండ్ మేరకు ఈ బదిలీల సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరి ఐఎన్టీయూసీ డిమాండ్ చేస్తుంది. ఏదైతే రద్దు చేయకపోతే సింగరేణి వ్యాప్తంగా మరి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా మరి ఐఎన్టీయూసీ వెనుకాడదని చెప్పేసి మరి ఆనాడు సిఎన్ఎండి గారికి జనప్రసాద్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే బదిలీల సర్క్యులర్ ను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి మరోసారి మేము ఐఎన్టీయూసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.